నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 26, 27 శ్లోకములు తాత్పర్యం. మొదటిగా 26వ శ్లోకం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా సర్వే సహైవావనిపాలసంజ్ఞై భీష్మో ద్రోణసూతపుత్ర స్తతాసౌ సహాస్మదీయైరపి యోగముఖ్యై. 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. తాత్పర్యం: భయంకరమైన కోరలు, నిప్పులు కక్కే కళ్ళు, ప్రళయాగ్ని మాదిరి మండుతున్న ముఖాన్ని చూసి ధైర్యం సన్నగిల్లి సుఖశాంతులు మంటగలిసి భయంతో వణికిపోతున్న అర్జునుడికి ఇంతలో మరొక దృశ్యం కనపడింది. వామ్మో అనుకున్నాడు అర్జునుడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, సుయోధనుడు మొదలుగు ధృతరాష్ట్రుని కుమారులు అందరూ వరుసపెట్టి ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళ్తున్నారు. వారితో పాటు ఎవరైతే తాను చంపకూడదు, మహాపాపం అనుకుంటున్నాడో ఆ తాతగారు భీష్ముడు, గురువుగారు ద్రోణుడు కూడా కాలము అనే మండుతున్న నోట్లో వెళ్తున్నారు. వారితో పాటు తన శత్రువు కర్ణుడు కూడా ఆ కాలాగ్నిలోకి వెళ్తూ ఉండడం చూశాడు అర్జునుడు. వారే కాదు, యుద్ధం చేయడానికి వచ్చిన ఇరు సైన్యములలో ఉన్న సమస్త రాజులు, సైనికులు తెరుచుకుని ఉన్న విరాట్ స్వరూపంలో నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం పరిశీలనగా చూస్తే తమ పక్షాన ఉన్న రాజులు, తమ సేనాధిపతులు, సైనికులు కూడా అలా ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి నుగ్గు అవుతున్నారు. మరి కొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలోని కోరల మధ్య చిక్కుకొని వేలాడుతున్నారు. వాళ్ళ శరీరాలు లోపల, తలలు బయటకు వేలాడుతున్నాయి. అంటే మరణయాతన అనుభవిస్తున్నారు. మనలో కూడా కొంతమంది సులభంగా చావరు, కోమాలో ఉంటారు, నరకయాతన అనుభవిస్తారు. గొంతులో గురగుర, మాట రాదు, చెప్పాలనుకుంటారు, చెప్పలేరు, కళ్ళు తేలేస్తారు, కానీ ప్రాణం పోదు. మృత్యువు కోరల్లో చిక్కుకుని వేలాడటం అంటే ఇదేనేమో ఆలోచించండి. ఈ విరాట్ స్వరూపం నోట్లో పడి అందరూ నుగ్గవుతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే. కాలమును లెక్కించే మనకు గడిచిన కాలము, రాబోవు కాలం అంటూ ఉంటాయి. కాబట్టి మనకు భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకు ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అందుకే అర్జునుడికి ఇంకాసేపట్లో మొదలు కాబోయే భారత యుద్ధంలో జరిగే మారణహోమం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. తాను చంపకపోయినా వీరంతా చేస్తారన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కళ్ళారా చూస్తున్నాడు అర్జునుడు. రాబోయే కాలంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలగు కురువీరులు కాలపురుషుని నోట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవ్వరూ శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉండరు. పోయేవారు పోతే గాని వచ్చేవారికి చోటు ఉండదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదని తెలుసుకున్నాడు అర్జునుడు. అలాగే మనము కూడా ఈ కనపడేదంతా నిజం కాదు, ఒకనాటికి నశించిపోయేదే. భార్య, సంతానము, బంధుమిత్రులు, సంపదలు నశించిపోయేవే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని పరమాత్మ తన విశ్వరూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది, నశించిపోతుంది అని అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమపదం పొందడానికి వినియోగిస్తాం. అదే ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే దీని అర్థం రాబోయే కాలం తలుచుకుని ఇప్పటి నుండి భయపడి మంచం పట్టమని కాదు. ఆ దృశ్యమాన ప్రపంచం యొక్క అసలు నిజం తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉంటామనే భావన చాలామందికి ఉంటుంది. దాన్ని వదులుకోవాలి. కనపడేదంతా నిజమనుకొని అనవసరమైన అపోహలు, అనురాగాలు, రాగద్వేషాలు పెంచుకోవద్దు అని బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ యుద్ధము చేస్తే తాత, తండ్రులు, అన్నదమ్ములు, గురువులు, బంధువులు అందరూ చనిపోతారు.
ఈ యుద్ధము లేకపోతే వాళ్ళంతా బతికే ఉంటారనే భావన అర్జునుడిలో ఉంది. కానీ తాను ఎవరినైతే చంపకూడదు అని అనుకున్నాడో వారందరూ కాలము అనే భయంకరమైన నోట్లోకి వెళ్ళిపోవడం, కోరల మధ్య నలిగిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అందుకే అర్జునుడికి భయంతో శరీరం కంపించింది. ఇదంతా అర్జునుడి అవగాహన లోపం. మనలో కూడా ఈ అవగాహన లేకపోవడం వల్లనే మనకందరికీ మరణం అంటే భయం. కేవలం జరిగేదాన్ని మాత్రమే చూస్తూ భవిష్యత్ మీద ఆశలు పెంచుకోవడం అజ్ఞానుల లక్షణం. జరిగిన దాన్ని జరగబోయేదాన్ని సమానంగా చూడగలగడమే జ్ఞానదృష్టి. మన ఎదురుగా అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉండాలనుకోవడం అవివేకం. అందరూ ఒకనాటికి పోయే వాళ్ళమే అని మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించడం వివేకుల లక్షణం. ఎప్పుడో వచ్చే మరణానికి భయపడకుండా అప్పటిదాకా అనునిత్యం భగవంతుని సేవలో గడపడం, నిష్కామ కర్మలు చేయడం, సమాజ సేవ చేయడం, ఇతరులకు చేతనైనంత ఉపకారం చేయడం విఘ్నుల లక్షణం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.